హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఫైనలీ వార్ 2 సినిమా ఇంకా కూలీ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా 5 రోజులైతే కంప్లీట్ చేసుకోబోతుంది. సో 5 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ యుద్ధంలో సీనియర్ గెలిచాడా లేకపోతే జూనియర్ గెలిచాడా, అంటే రజనీకాంత్ గెలిచాడా లేకపోతే ఎన్టీఆర్ గెలిచాడా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమాకి సంబంధించి మొదటి 4 రోజులు అంటే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, అంటే ఈ సినిమాకి బేసిక్గా ఈ సినిమాకి ఇంకా వార్ 2 సినిమాకి గురువారం రిలీజ్ కావడం జరిగింది కాబట్టి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజులు కూడా మంచి కలెక్షన్స్ అయితే సినిమాలు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ రోజు మండే వర్కింగ్ డే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, అలాగే టికెట్ల రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కలెక్షన్స్ అనేది తగ్గుతాయి. 4 డేస్ సంబంధించి అంటే మొదటి వీకెండ్లో గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల కలెక్షన్స్ డిఫరెంట్ లాంగ్వేజ్లో అంటే పాన్ ఇండియా మూవీస్గా రావడం జరిగింది కాబట్టి అన్ని లాంగ్వేజ్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఫస్ట్గా కూలీ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో కూలీ సినిమా ఓన్ మార్కెట్ అయిన తమిళనాడులో, అంటే మనకు డైరెక్టర్ తమిళనాడు నుంచి, అలాగే హీరో కూడా తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు కాబట్టి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో తమిళనాడు నుంచి 102,23,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ తమిళనాడు తర్వాత ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న స్టేట్స్ ఏవంటే మన తెలుగు రాష్ట్రాలు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. ఇంపాక్ట్ వార్ 2 సినిమా కంటే, అంటే ఎన్టీఆర్ గారు ఉన్న సినిమా కంటే కూడా రజనీకాంత్ గారి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో రావడం జరిగింది మొదటి 4 రోజుల్లో. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి 4 రోజుల్లో 62,14,00,000 రూపాయలని వసూలు చేసింది. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 34,21,00,000 రూపాయలని వసూలు చేసింది. తర్వాత కేరళలో 21,57,00,000 రూపాయలని వసూలు చేసింది. తర్వాత హిందీ మార్కెట్లో అంటే నార్త్ స్టేట్లో అక్కడ ఎక్కువ థియేటర్లను ఆదిత్య చోప్రా అంటే వార్ 2 సంబంధించిన ప్రొడ్యూసర్ అక్కడ బ్లాక్ చేయడం జరిగింది. సో లిమిటెడ్ స్క్రీన్స్ మాత్రమే దొరకడం జరిగింది. లిమిటెడ్ స్క్రీన్లో అయినప్పటికీ కూడా మొదటి 4 రోజుల్లో మంచి కలెక్షన్స్ అనేది కూలీ సినిమా తెచ్చుకోవడం జరిగింది. ఈ కూలీ సినిమా మొదటి 4 రోజుల్లో నార్త్ మార్కెట్లో 23,82,00,000 రూపాయలని వసూలు చేసింది. సో ఫైనల్గా కూలీ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అంటే అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 243,97,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే, టికెట్ల రేట్లు తగ్గడం జరుగుతుంది. అలాగే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి దాదాపు ఈరోజు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 12,50,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 256,47,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా నడవడం జరుగుతుంది కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఈ రోజు వరకు 158,76,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 415,23,00,000 రూపాయలు వసూలు చేసింది. 50 రోజుల్లో ఈ సినిమా ఈజీగా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. మరి చూడాలి 500 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్, మరి సీనియర్ లెక్కలు అయితే అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. మరి జూనియర్ లెక్కలు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ మార్కెట్ అయిన నార్త్ మార్కెట్ అంటే హిందీ మార్కెట్లో ఈ సినిమా కలెక్షన్ వచ్చేసి మొదటి 4 రోజుల్లో 136,41,00,000 రూపాయలని వసూలు చేసింది. తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కలిపి మొదటి 4 రోజుల్లో 56,35,00,000 రూపాయలని వసూలు చేసింది. తర్వాత ఈ సినిమా కర్ణాటక నుంచి 12,75,00,000 రూపాయలని వసూలు చేసింది. కేరళ నుంచి 1,38,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే తమిళనాడులో ఎలాగో రజనీకాంత్ గారి హవా నడుస్తుంది కాబట్టి అక్కడ దాదాపుగా 4,46,00,000 రూపాయలు డీసెంట్ కలెక్షన్ వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఈరోజు మండే సోమవారం వర్కింగ్ డే కాబట్టి ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి ఈ సినిమాకి దాదాపుగా 11,25,00,000 రూపాయలని వసూలు చేస్తుంది గ్రాస్ కలెక్షన్ అన్ని లాంగ్వేజ్ల నుంచి. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొత్తం కలుపుకొని 222,60,00,000 రూపాయలని ఈ రోజు వరకు వసూలు చేసింది. సో ఫైనల్గా ఎన్టీఆర్ గారు ఇంకా రుతుకృష్ణ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 291 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అక్కడ కూలీ సినిమా మనకు 400 కోట్లలోకి అడుగుపెట్టింది. ఇక్కడ మనకు వార్ 2 సినిమా రేపటి కలెక్షన్స్తో 300 కోట్లకు అడుగుపెడుతుంది. అయితే కూలీ సినిమా అనేది ఈజీగా 500 కోట్లు అందుకుంటుంది. ఎందుకంటే మా యావరేజ్గా ఇప్పుడు ఈ సినిమా డైలీ 10 కోట్ల నుంచి 7 కోట్ల మధ్యలో వసూలు చేసినా కానీ మినిమం ఒక 10 డేస్లో అంటే 1 వీక్లో ఈ సినిమా ఈజీగా 500 కోట్లు అందుకుంటుంది. ఎందుకంటే తర్వాత శనివారం ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. 500 కోట్లు అందుకుంటుంది. కానీ వార్ 2 సినిమాని 500 కోట్లు అందుకుంటుందా లేదా అని చిన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే సినిమా రేపటి కలెక్షన్స్తో 300 కోట్లు అందుకుంటుంది. యావరేజ్గా ఈ సినిమా రోజుకు 10 కోట్లు వసూలు చేసినా కానీ ఈ సినిమా ఇంకా 20 రోజులు థియేటర్లో ఆడాలి. ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అనుకోండి, 15 రోజులు థియేటర్లో ఆడాలి. మరి సినిమా 500 కోట్లు అందుకుంటుందా లేదా అని చిన్న డౌట్ ఉంది. మరి మీరు కామెంట్ చేయండి, ఈ సినిమా వార్ 2 సినిమా 500 కోట్ల క్లబ్లోకి వెళ్తుందా లేదా అనేది. ఎందుకంటే
అలాగనే మనకిప్పుడు ఈ మంత్ 27న మాస్ జాతర రవితేజ గారి సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే సెప్టెంబర్ 5th నుంచి అనుష్క గారి ఘాటి, బాగీ 4 అలాగే మిరాయి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాలు ఏం కలెక్ట్ చేసినా అప్పట్లోపలనే కలెక్ట్ చేయాలి. మరి కూలీ సినిమా అయితే ఈజీగా 500 కోట్లను టచ్ చేస్తుంది. మరి వార్ 2 సినిమా 500 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.